నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మన నౌపేట్ పిఎస్లో అయితే ఉన్నాము. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పోలీస్ శాఖలో మొన్న డీజీపీ జితేందర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను ఇచ్చి వాళ్ళని అయితే సత్కరించారు. ఆ టాప్ ఏదైతే నలుగురైతే ఎవరైతే పోలీస్ శాఖకు చెందిన అధిపతులు ఉన్నారో వారిలో ఒకరు మన నౌపేట్ పిఎస్ ఎస్ఐ విక్రమ్ గారు అయితే ఉన్నారు. ఏదైతే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సత్కరించిన వాళ్ళు మన మండల్ ఎస్ఐ గారు కూడా రావడం మన అదృష్టం అనుకోవాలి. మనం సంతోషించాల్సిన విషయం. ఈ విషయంలో వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారు ఏ విధంగా ఈ యొక్క అవార్డు రావడానికి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటిది అని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఈ యొక్క అవార్డు విషయంలో ఏ విధంగా మీరు ప్రయత్నం చేశారు? మీరు కొత్త ఇక్కడ వచ్చి 7 నెలలు అవుతుంది అనుకుంటా. వచ్చిన కొంతకాలంలోనే ఈ అవార్డు తీసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు? ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఏదైతే స్కాన్ ఉందో దాన్ని బాధితులు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళతోటి మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాం, వాళ్ళ బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నాం అనే దానిపైన ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది, స్కాన్ ఇవ్వడం జరిగింది. దానికి బాధితులు ఎవరైతే వస్తే దాన్ని స్కాన్ చేసేసి పోలీసు వారు మనతోటి బాధితులతో ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడడం జరిగింది, వాళ్ళ యొక్క మాటలు వినేసి వాళ్ళకి న్యాయం చేసిరా లేదనే ఉద్దేశంతో ఇది ఒకటి చేయడం జరిగింది. అందులో మనం పిఎస్కి ఎవరైతే బాధితులు వస్తే వాళ్ళకు సత్వర వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూసుకొని వాళ్ళతోటి ఇట్లా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మీరు ఈ విధంగా ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళతో ఫీడ్బ్యాక్ ఇవన్నీ చేయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటే మనకు స్టేట్లో 5th ర్యాంక్ రావడం జరిగింది. టాప్ 10 పోలీస్ స్టేషన్ తీస్తే నవాపేట పోలీస్ స్టేషన్ కూడా 5వ ర్యాంకు రావడం జరిగింది. దీనికి ఎల్లవేళలా మా వెన్నంటూ ఉండి మాకు ఎల్లవేళ సలహాలు సూచనలు ఇస్తున్నట్టు మా ఎస్పీ గారి మరి సిఐ డిఎస్పీ గారి పాత్ర కూడా ఇందులో చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన సూచనలను మేము సూచనల ప్రకారం నడుచుకుంటూ దీన్ని సక్సెస్ సాధించడం జరిగింది. అదేవిధంగా మా సర్కిల్లో మా సిఐ సార్ కూడా మరియు రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ సార్ కూడా అవార్డు రావడం జరిగింది. దానికి మేమందరం సంతోషించదగ్గ విషయం. ఇంకా ముందు మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇటువంటి అవార్డులు వస్తూ ఉంటే మనకు బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియదు. మీరు వచ్చిన ఇంత తక్కువ టైంలోనే ఈ అవార్డు రావడం ఏ విధంగా అనిపిస్తుంది? అవార్డు అనేది సంతోషంగా ఉంది. ఇంకా మనకు బాధ్యత పెరుగుతుంది. దానిపైన ప్రజలకు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ఏం ఏంటంటే ఓన్లీ పబ్లిక్ వచ్చిన వాళ్ళని వాళ్ళకి సత్వర న్యాయం కలిగించడమే. వాళ్ళను రోజు పోలీస్ స్టేషన్ తిప్పడం కానీ అలా చేయకుండా వాళ్ళకు వచ్చిన వాళ్ళ బాధలు వినేసి వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది మన తోటి అవుతుందంటే అది చేస్తాం, లేకపోతే ఈ విధంగా మీరు వెళ్ళండి, ఈ విధంగా మీకు న్యాయం జరుగుతుందని వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది.